ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జనసేన నాయకులతో టీడీపీ నేత కాళ్లు పట్టించుకుని క్షమాపణ చెప్పించుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. వినాయక చవితి సందర్భంగా కూటమి నేతలు ఫ్లెక్సీ ఏర్పాటు చేయగా జనసేన నేతల పేర్లు లేకపోవడంతో వివాదం తలెత్తింది. అయితే తమ పేర్లు లేకపోవడంతో అభ్యంతరం వ్యక్తం చేసిన జనసేన నేతలు 2 రోజుల క్రితం అర్ధరాత్రి ఫ్లెక్సీ చించేశారు. దీంతో బ్యానర్ చించేసిన జనసేన నేత ఎర్రంశెట్టి నాని, సాయన శ్రీనివాసరావుపై దాడికి దిగారు టీడీపీ నేతలు. దీంతో ఒకరిపై ఒకరు చిలకలపూడి స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు జనసేన టీడీపీ నేతలు. ఈ అరాచక పరిస్థితికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి అశోక్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అశోక్, చెప్పండి, ప్రభుత్వంలో ఉన్న 2 పార్టీలే ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్న పరిస్థితి, అత్యంత హేయంగా మరి కాళ్లు పట్టించుకున్న పరిస్థితి, రక్తం వచ్చేలా కొట్టినారు. ఏం జరుగుతోంది అసలు అక్కడ? డీటెయిల్స్ ఏంటి? బిందు, మచిలీపట్నం పరాసుపేటలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. 2 రోజుల క్రితం వినాయక చవితి సందర్భంగా కూటమి పేరుతో వినాయక చవితి శుభాకాంక్షలకు బ్యానర్ ఏర్పాటు చేశారు. అయితే ఆ బ్యానర్లో పరాసుపేటకు సంబంధించిన ఎర్రంశెట్టి నాని కావచ్చు, అలాగే సాయన శ్రీనివాసరావు వీరి ఫోటోలు కానీ వాళ్ళ పేర్లు కానీ లేకుండా ఆ బ్యానర్ ఏర్పాటు చేశారు. దీనిపై వారు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు ఆ బ్యానర్ను చించివేశారు. ఈ ఏదైతే బ్యానర్ చించేశారని తెలుసుకున్న తర్వాత ఎర్రంశెట్టి నాని ఎవరైతే ఉన్నారో ఆయన ఇంటికి వెళ్ళి తీవ్రంగా అతని మీద టీడీపీ నేతలు దాడి చేశారు. ఇంట్లోని ఎల్ఈడీలు కావచ్చు, మిగతా వస్తువులన్నీ కూడా మొత్తం ధ్వంసం చేసిన పరిస్థితి. ఈ ఘటనలో ఎర్రంశెట్టి నానికి తీవ్ర గాయాలయ్యి తలకు కట్టు కూడా కట్టుకున్న పరిస్థితి. అయితే ఈ ఎర్రంశెట్టి నాని మీద దాడి జరిగిన తర్వాత ఇరు పార్టీలకు సంబంధించిన నాయకులు దీన్ని ఒక సెటిల్మెంట్గా మాట్లాడుకున్నారు. ఇక్కడతో పరిస్థితి సద్దుమణుగుతుందని వారు భావించారు. కానీ మరి నిన్న ఉదయం టీడీపీ నేతలు మరొకసారి ఎర్రంశెట్టి నాని ఇంటికి వెళ్లారు. బ్యానర్ చించివేతకు కారణమైన సాయన శ్రీనివాస ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఎర్రంశెట్టి నానికి బంధువే కావడంతో ఆయన ఇంట్లోనే అతను ఉండటం చూసి ఆయన మీద తీవ్రంగా దాడి చేశారు. మనం విజువల్స్లో చాలా స్పష్టంగా చూస్తున్నాము. పక్కనే ఉన్న టీపాయికి వేసి అతని తలను బాదుతూ తీవ్రంగా అతన్ని దాడి చేసిన పరిస్థితి. రక్తం కారుతున్నప్పటికీ కూడా ఎవరైతే టీడీపీ నేత శంకు శ్రీను ఉన్నాడో అతని కాళ్ళు పట్టించుకున్న మరి కూడా క్షమాపణ చెప్పించుకున్నారు. ఇది చాలా అత్యంత హేయమైన ఘటనగానే చెప్పుకోవచ్చు. ఏదో బ్యానర్ చించినంత మాత్రాన అంత తీవ్ర స్థాయిలో అతన్ని దాడి చేసి కాళ్ళు పట్టించుకోవడం, అది ఇరు పార్టీలు కూడా కలిసి కూటమిగా ఏర్పడిన చోట ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం, ముఖ్యంగా ఇటు జనసేన నాయకులు అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత పోలీసులు దీని మీద జోక్యం చేసుకున్నారు. దీంతో ఇరు పార్టీలకు సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వారు ప్రస్తుతం చిలకలపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. కానీ మచిలీపట్నంలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. జనసేన కార్యకర్త నేతలు ఎవరైతే ఉన్నారో వారిని తీవ్రంగా దాడి చేసి వారి కాళ్ళు పట్టించుకునేలాగా చేయడం అనేది తీవ్రంగా అంతా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అశోక్, థ్యాంక్ యూ.